బ్యాక్ టు లైవ్ షో. పోలవరం గురించి చర్చించుకుందాం. పార్థసారథి గారు, రాష్ట్రానికి జీవధార లాంటి పోలవరాన్ని 100% కేంద్రం బాధ్యత తీసుకోవడానికి సంబంధించి కూడా ధన్యవాదాలు చెప్తుంటే దాని మీద కూడా మీరు అభ్యంతరం వ్యక్తం చేశారు. నేను మీ గురించి ముఖ్యమంత్రి గారు బాధపడ్డారు. మనసు లేని ప్రతిపక్షాన్ని ఏమీ చేయలేకపోతున్నాం, వాళ్ళ కర్మ అంతేనా, మీరు ఏమైపోతున్నారో ఎక్కడికి పోతున్నారో నాకు ఆవేదనగా ఉందని ఆయన బాధపడ్డారు. మేము బాధపడుతున్నామండి. ఈ విధమైన మోసపూరితమైన ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని మొట్టమొదటిగా వెళ్తున్నందుకు బాధపడుతున్నాం. మేము కూడా కాదనట్లా. ఈయన 9 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అప్పుడు కూడా 3000 టీఎంసీలు గోదావరి నది నుంచి సముద్రంలో కలిసి లెక్కలు తీసుకుంటే, కానీ ఆ రోజు ఏ రోజు కూడా ఇది పోలవరం కట్టాలని చెప్పేసి ఈ రోజు అని ఆలోచించేలా. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేశారు, దాంట్లో ఖర్చు పెట్టారు. నిన్న కూడా చెప్తున్నారు అందరికంటే నేనే ఎక్కువ ఖర్చు పెట్టానని చెప్పేసి. అది కూడా తప్పుదోవ పట్టిస్తామే. ఎందుకంటే ప్రాజెక్ట్ బిగినింగ్ లో చాలా అప్రూవల్స్ అయి రావాలి. అప్రూవల్స్ అన్ని తీసుకొచ్చి 2008కు తులసిరెడ్డి గారు ఎప్పుడు వచ్చినాయండి 2008 కదా, 2008కి అప్రూవల్స్ అని వచ్చినాయి. ఆయనకున్న సమయం ఎంత 1 year. 1 year లో 2500 crores ఖర్చు పెడితే ఈయన అన్ని వడ్డించిన విస్తరణలో 3300 ఖర్చు పెట్టి నేను ఆయన కంటే ఎక్కువ ఖర్చు పెట్టాను చెప్పే స్థాయికి చంద్రబాబు నాయుడు గారు అంత పెద్ద మనిషి అట్లా దిగజారుతాం. అదొకటి. తర్వాత ఈ పోలవరం రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు, దాంట్లో ఖర్చు పెట్టి అట్లా ఆయన కనుక చేయకపోతే ఈ రోజు దాన్ని ఊసేలేదు. ఇప్పుడు పోలవరం ఘనత ఎవరికి ఒకటి అది కూడా అవసరమే. ఓకే. నెంబర్ 2, ఈ రోజుకి కూడా అసలు ఈ ప్రభుత్వం ఈ ప్రజలకి పోలవరం ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత, కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తానంది అని స్పష్టత ఏమైనా ఇస్తున్నారా? సాక్షాత్తు కేంద్ర ఆర్థిక మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. 2011 ఎస్టిమేట్స్ ప్రకారం ఎక్స్క్లూడింగ్ ఓన్లీ ఇరిగేషన్ కాంపోనెంట్ వరకు గతంలో పెట్టిన ఖర్చును తీసేసి ఇస్తానని చెప్పారు. ఈ రోజు కొత్తగా అది 2014 అని చెప్పారు. 2014 వరకు కూడా ఎస్ఎస్ఆర్ ఎక్కడ కూడా సవరించినట్టు లేదు, అదే ఎస్టిమేట్స్ ఉన్నాయి. సో కాబట్టి అసలు ఎంత, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏమో 42,000 కోట్లు, ఒకసారి 29 అంది, 32 అంది, 42,000 కోట్లు అంది రిహాబిలిటేషన్ తో సహా. సో మరి 42,000 కోట్లు అని చెప్పుకోకుండా 2011, 2014 ఈ వర్డింగ్స్ తో ఎందుకు ఈ ప్రజల్ని మభ్య పెడుతున్నారు, లేకపోతే డైవర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అక్కడ కేంద్ర కేబినెట్ ప్రకటించింది, నాబార్డు ఒకటి లోన్ అప్రూవ్ చేసిందండి. ఏ బ్యాంకు లోన్ అప్రూవ్ చేసినా కూడా ప్రాజెక్ట్ కాస్ట్ ని ఫ్రీజ్ చేసిన తర్వాత ఇంత అవుతుంది, దీంట్లో మీ భాగం ఎంత, లోన్ భాగం ఎంత అని చెప్తారు కదా. అంటే ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అనేది ఫైనలైజ్ అయిపోయినట్టే కదా. ఎందుకు చెప్పట్లేదు అది? తర్వాత నేను కేంద్ర కేబినెట్ లో పోలవరం మేమే భరిస్తాం 100% అన్నారు. 100% ఎంత ఓకే పెరగొచ్చు, తర్వాత పెరిగింది సవరించుకుంటాం. కానీ ఈ రోజుకి కేంద్ర కేబినెట్ కి వెళ్ళేటప్పటికి నోటు దాంట్లో ప్రాజెక్ట్ కాస్ట్ అనేది పెడతారా పెట్టరా అది చెప్పమనండి. రైట్. పోలవరం ఎస్టిమేషన్ కాస్ట్ పెరిగిపోవడానికి ఆలస్యం అవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. గతంలో మన్మోహన్ కేబినెట్ దాన్ని రిజెక్ట్ చేసింది, ఏదో అబద్ధాలు చెప్పారు, మీరు రాష్ట్రపతి సంతకం పెట్టలేదు, ఇవన్నీ కాంగ్రెస్ గురించి కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. సో ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఎస్టిమేషన్ కాస్ట్ ఎంత, కేంద్రం అందిస్తుంది దాని క్లారిటీ లేకపోవడం ఎట్లా చూడాలి? ఇప్పుడు మొన్న అరుణ్ జైట్లీ గారి స్టేట్మెంట్ కానీ నిన్న కేంద్ర కేబినెట్లో కానీ స్పష్టంగా ఏముంది, 2014 మార్చి 31 లేదా ఏప్రిల్ 1 నాటికి ఉన్న ధరల ప్రకారము అంచనా వ్యయంలో సాగునీటి కాంపోనెంట్ కు 100% కేంద్రం ఇస్తుంది నాబార్డు ద్వారా. ఇదే యాక్చువల్ గా ఎంత 2014 మార్చి 31కి 16,000 కోట్లు. 16,000 కోట్లలో 3 కాంపోనెంట్స్, సాగునీటి కాంపోనెంట్, త్రాగునీటి కాంపోనెంట్, ఎలక్ట్రిసిటీ కాంపోనెంట్. దాంట్లో త్రాగునీటికి ఎలక్ట్రిసిటీకి 3,000 కోట్లు తీస్తే ఇంకా 13,000 కోట్లు. 13,000 కోట్లలో అంతకు ముందు ఖర్చు అయిన 5,000 కోట్లు తీస్తామని చెప్పారు, ఇంకా 8,000 కోట్లు. ఓవరాల్ గా వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ ప్రకారము 100% ఇస్తామంటే 8,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పడం. ఇప్పటికి 3 సంవత్సరాలకు ఇచ్చింది 3,000 కోట్లు. ఇంకా వాళ్ళ ప్రకారము 5,000 కోట్లు. 5,000 కోట్లకు గాను 5,000 కోట్ల కోసం మొత్తం అది ఈ 2017-18లో కూడా వాళ్ళు కేంద్ర బడ్జెట్ లో పెట్టింది నాబార్డు ద్వారా 500 కోట్లే. 3 సంవత్సరాలకు 3,000 కోట్లు, 4వ సంవత్సరంలో 500 కోట్లే పెట్టింది. కానీ ఇక్కడ మనం వాస్తవానికి 1980 కోట్లు కూడా అందులోకి వస్తాయి కదా. నాబార్డు ద్వారా ఫస్ట్ రిలీజ్ జరిగింది 1980. అదే అవన్నీ దీనికి ఎందుకే. ఇప్పుడు వాస్తవ పరిస్థితి ఏమి, ఓన్లీ సాగునీటి కాంపోనెంట్ కే యాజ్ ఆన్ టుడే ఎస్టిమేట్స్ ప్రకారం వేసుకుంటే 40,000 కోట్ల నుండి 42,000 కోట్ల వరకు అవుతుంది. మీకు వాళ్ళ ప్రకారంగా తీసుకుంటే ఇంకా వచ్చేది ఒక 4,500, ఈ సంవత్సరం 500 కోట్లు, ఇంకా వచ్చేది 4,500 కోట్లు. ఏ విధంగా 2018-19కి పూర్తి చేయాలంటే కన్నా కనీసము ఈ సంవత్సరం ఒక 20,000 కోట్లు, వచ్చే సంవత్సరం 20,000 కోట్లు ఖర్చు పెడితే గానీ కాదు. మీరు చెప్పిన ప్రకారము
స్టేట్మెంట్ లో లేదు. పోనీ రిలీజ్ ప్రకారంగా చూస్తుంటే 3 సంవత్సరాల్లో 3,000 కోట్లు, 4వ సంవత్సరంలో 500 కోట్లు, 5వ సంవత్సరంలో ఎంత చేస్తారో. కాబట్టి ఏ విధంగా దీనికి ధన్యవాదాలు తెలపాలా, దీనికి నిరసన తీర్మానాన్ని ప్రవేశపెట్టిండాలా. యాక్చువల్ గా వచ్చేసి ఇప్పటిదాకా 41% పనులు పూర్తయి 2018 మీ లక్ష్యం గ్రావిటీ ద్వారా ఫస్ట్ ఫేజ్ వాటర్ ఇవ్వడానికి. కానీ వారు చెప్పిన లెక్క ప్రకారం 5,000 కోట్లు దేనికి సరిపోతాయి, ఎట్లా అసలు కాస్ట్ ఎస్టిమేషన్ ఎంత? ఈరోజు ఒకటి ఋషి గారు, పోలవరం ని జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించడమే కాకుండా ఇప్పుడు గతంలోనూ ఇప్పుడు 16 జాతీయ ప్రాజెక్టులు ఆన్ గోయింగ్ ఉన్నాయి మన దేశంలో. కానీ ఏ ప్రాజెక్ట్ కి కూడా ఈ 3 సంవత్సరాల్లో ఇవ్వనని నిధులు ఒక ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చారు. అది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది 100% పోలవరం ప్రాజెక్టును కంప్లీట్ చేసేటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పడం జరిగింది. అయితే ఎగ్జిక్యూషన్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. దాని మూలంగానే ఇవాళ చూస్తే ఎందుకు అంత స్పీడ్ గా, అంటే 10 సంవత్సరాలు చేయనటువంటి పనిని ఇవాళ 2 సంవత్సరాల్లోనే మనం పట్టిసీమ ద్వారా అక్కడ నీళ్లు ఇవ్వగలిగాము. ఇప్పుడు లెఫ్ట్ కెనాల్ ద్వారా రేపు పురుషోత్తపట్నం లిఫ్ట్ అయిపోతే ఈ ఇయర్ ఎండ్ కల్లా పురుషోత్తపట్నం నుంచి ఇస్తాము. వచ్చే సంవత్సరం నాటికి తప్పకుండా గ్రావిటీ ద్వారా మేము పోలవరం యొక్క ఫలితాలని ముందుగా ప్రజలకు అందించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఈ రోజు ఎందుకు ప్రతిపక్షాలు ఇంత ఆందోళనతో ఉన్నాయి? ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ని కరువు రహిత రాష్ట్రంగా, కరువు అనేది లేకుండా 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంత ప్రేమ మరి ముఖ్యమంత్రి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఋషి గారు? ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో మనకు ఉన్నటువంటి బడ్జెట్ ఎంత, ఆ రోజు ఉన్నటువంటి ప్రణాళికలు, రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ హయాంలో రాజశేఖర రెడ్డి గారికి ఇవ్వడానికి ఏమిటి అడ్డొస్తుంది? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టినప్పుడు ఉద్యోగాలకి జీతాలు ఇవ్వటానికి లేనటువంటి పరిస్థితి, ఖజానా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, ఒక ఆర్థిక సంక్షేమంలో ఉన్నటువంటి పరిస్థితి. ఆ రోజు మన బడ్జెట్ ఎంత? 22 కోట్లు. మొట్టమొదటగా ఫస్ట్ ఇయర్ ఆఫ్ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి సంవత్సరం. ఆ తరువాత మనం చూసాము, ఆ తరువాత చూస్తే ఉమ్మడి రాష్ట్రంలో తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి మేము బంగారుపల్లెంలో అధికారాన్ని ఇచ్చామండి. ఒకవైపు ఎకనామిక్ రిఫార్మ్స్, ఇంకోవైపు ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్, ఇవన్నీ తీసుకురావడం మూలంగా క్లారిటీ ఉందా? గవర్నమెంట్ కి అయితే ఎంత ఖర్చు అవుతుందో 40,000 కోట్ల 50,000 కోట్ల R&R తో కలిపి కేంద్రం ఇస్తుందా? మనకు 2014కి అప్పటికి ఈ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ రాలేదు మనకి. ఈ రోజు అది అమల్లోకి వచ్చిన తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ 13కి వచ్చింది. కానీ మీరు ఆ రోజు చేసినటువంటి ఎస్టిమేషన్స్ లో దాని ప్రకారం చేయలేదు. అందుకోసం ఇప్పుడు ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ ప్రకారం మనం ఈ రోజు అంచనాలు తయారు చేశామో ఇందులో 42,000 కోట్లలో 28,000 కోట్లు R&R ప్యాకేజ్ ఉంది. అయితే ఆ రోజున వీళ్ళు 16,000 చేస్తే సుమారు 2,000 కోట్లు కూడా ఏదైతే R&R ప్యాకేజ్ కి పెట్టలా. అంటే మీరు దళితుల దగ్గర గానీ, నిర్వాసితుల దగ్గర నుంచి గానీ, ఎక్కడ నుంచి అయితే భూమి తీసుకున్నారో వాళ్ళకి పెట్టలేదు. మీరు డెఫినెట్ గా చేస్తుంది. ఇప్పుడు ఈ సంవత్సరం ఇంకొక విషయం ఋషి గారు, బడ్జెట్ లో కూడా నబార్డు 41 కోట్లు పెట్టింది. 41,000 కోట్లు కేంద్ర బడ్జెట్ లో నబార్డు పెంచడం జరిగింది. 20,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం పెంచింది. ఇప్పుడు ఉన్న ఎస్టిమేట్ల ప్రకారం 100% ఇస్తా ఉన్నారు. ఇప్పుడు ఇందాక పార్థసారథి గారు ఏమంటున్నారు, బ్యాంక్ లోన్ చేసినప్పుడు ఒక ఎస్టిమేట్ల ప్రకారమే కదా. ఎస్, వాటికి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఇంతే చేసింది. దాన్ని రివైజ్ చేసి 16,000 కోట్లు ఎంతైతే అంత దాన్ని రివైజ్ చేసి ఎప్పుడైతే వాళ్ళు అప్రూవల్ ఇస్తారో దాన్ని బట్టి ఫర్దర్ లోన్ శాంక్షన్ లో డిస్బర్స్మెంట్. కాబట్టి ఇచ్చిన ప్రపోజల్ కి వచ్చే అవకాశం ఉంటుంది. గ్యారంటీగా తయారు చేసేసింది. పంపించేటప్పుడు దాన్ని పంపించాలి. మీరు చిత్తశుద్ధి ఉంటే మీకు రాష్ట్ర ప్రభుత్వం 42,000 కోట్లని ఫ్రీజ్ చేసింది. 16,000 కోట్లు వెళ్ళింది. ఏంటంటే వాళ్ళు ఇంతవరకు అప్రూవ్ చేయలేదు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ. వాళ్ళు స్టడీ చేయాలి. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అనేది కేంద్రం నియమించిన చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు నెంబర్ ఒకటి రాబోతుంది. 40,000 కోట్లు అనేది ఇంకొక విషయం. ఏది ఏమైనా బడ్జెట్ లో పెట్టింది 500 కోట్ల కేంద్ర ప్రభుత్వం. ఒక సంవత్సరమే నాబార్డు ఉంటే అది కూడా 500 కోట్లు నాబార్డు ద్వారానే. 500 కోట్లు నాబార్డు ద్వారా వచ్చేది. ఇంకొక విషయం, 2008లో అప్రూవల్ అయిందని అంటున్నారు. 2008 నుంచి 2014 వరకు కేంద్రం
దీనికి ఎంత సహాయం చేసింది? రైట్. కేంద్రం చేయలేదండి. మరి ఇది విభజన కానీ ఇప్పుడు మేము రాష్ట్రాన్ని చేస్తున్నాం. విభజించడం ఇప్పుడు మూలంగా ఇచ్చింది పెట్టింది కదా. ఇప్పుడు మేము కేంద్ర- చేస్తున్నాం. కేంద్ర సాయం మీరు చేసేది ఏంటండి? ఆ. కేంద్ర అప్పుడు ఎందుకు చేయలే? రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారు కాబట్టి బీజేపీ అందరూ కలిసి ఆ రోజు మాకు హామీ ఇచ్చారు మీరు చేస్తామని పార్థసారథి చెప్పేసి. గారు ఆ రోజు కాంగ్రెస్ So, లోనే Pranav ఉన్నారు. గారు, ఇప్పుడు conclude. Before జాతీయ conclusion, ప్రాజెక్ట్ assessment అయినా కూడా ప్రకారం ఇరిగేషన్ లో రాష్ట్రం ఇచ్చే 90-10 proposal ని ఉంది. పూర్తి దీనికి స్థాయిలో 100% కేంద్రం అన్నారు. అంతేనా? పోలవరం అది మనం ప్రాజెక్ట్ చెప్పగల- పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మనం చెప్పాలి కదా, దాంట్లో ఉండాలి దాంట్లో స్టేట్మెంట్, ఉండాలి. కేంద్ర కేబినెట్ తీర్మానంలో ఉండాలి అది. కేబినెట్ తీర్మానంలో ఏమని ఉందంటే మళ్ళీ అసెస్ చేస్తుంది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఇప్పుడు ఉన్నటువంటి ఎస్టిమేషన్స్ అంటే డిజైనింగ్ ఇవే కాకుండా ఉన్నటువంటి ఎస్టిమేషన్స్ ను కూడా రివైజ్ చేస్తుంది అని చెప్పడం జరిగింది చూద్దాం కేబినెట్ మనం. మీ estimate దీంట్లో. మీద అనుమానం ఉంది. కాబట్టి మనం definitely మాట్లాడొచ్చు. ఇది Thank you. Estimate మీద అనుమానం ఉన్నట్టుంది. Thank you, ఇదేదో పార్థసారథి. జాకెట్ చేసుకున్నారు, అంటే ఇదేదో దోపిడీ పెరగొచ్చు. జరుగుతుందని మరి చెప్పేసి ఆర్ఎండ్ఆర్ పోలవరం ప్యాకేజ్ లో అథారిటీ పెరిగేటువంటి కమిటీకి అవకాశాలు ప్రభుత్వానికి కూడా మధ్యలో ఉన్నాయి. కూడా disputes వచ్చాయి కొన్ని Disputes ఉన్నాయి. విషయాలు. So, time to time, రిలీజ్ చేసిన డబ్బులు ఖర్చు పెట్టలేదు. టైం టు టైం నిర్వాసితులకు ఇచ్చేటువంటి ఇప్పుడు ప్యాకేజీ పట్టిసీమ జరుగుతున్నప్పుడు థ్యాంక్ యూ రెడ్డి గారు. థ్యాంక్ యూ తులసి రెడ్డి గారు. అతిశయం ఖర్చుని దానిలో తీసుకో. రైట్, ఇది వాళ్ళ ఐశ్వర్య అప్పట్లో